పాలిటిక్స్ లో ఉన్నంత ప్రాఫిట్ ఇంకెక్కడ ఉండదు. ఏదో ఒక పార్టీ పెట్టి టికెట్లు అమ్ముకుంటే బొచ్చడు పైసలు వస్తాయి. ఇంకో స్టెప్ ముందుకేసి ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుంటే ఇంకిన్ని పైసలు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గిదే బిజినెస్ చేసి మస్తు పైసలు కమాయించిండు అని అంటున్నాడు పోతిన మహేష్. కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి. ఎవరు? పవన్ కళ్యాణా? అవును అన్నాడు. బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు. ఓ అసోంటి ముచ్చట్లు మస్తు చెప్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరులాగా హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన హీరో నుంచి పాలేరుగా మారిందంటే మార్పు వచ్చిందన్నట్టే కదా. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక అన్న పార్టీ పెట్టి ఎత్తేసిండు. మరి తమ్ముడు ఏం చేసిండు? కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. అంటే సినిమాకు సైన్ చేయకముందు హీరోలకు నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు కదా, అట్లనే ఈయన పార్టీ పెట్టడానికి ముందే చంద్రబాబు దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడేమో. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ 420 అనాలి. పవన్ పొలిటికల్ 420 అయితే మరి చంద్రబాబు ఏంది పొలిటికల్ 840నా? కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికి. అందాదా ఆయన ఆస్తులు ఎంత ఉంటాయి సార్? ఈ రోజు ఆయన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలకి పైగా ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను.